నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. సెక్షన్ 22A రేవంత్ భూదందాకు ఇదొక సాకు. భూములు అమ్మడం కొనడం నిషేధించిన ఓ చేదు నిజం. అప్పు చేసి మరీ వ్యవసాయ భూములను కొన్న వారికి ఇది ఒక ఆశనిపాతం. లక్షల్లో డబ్బులు చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మార్చిన వారికి ఇదొక శరాఘాతం. డిటిసిపి లేఅవుట్లను ఏర్పాటు చేసి ఇక అమ్ముదామనే సరికి వాటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో జనం ఆగమాగమవుతున్నారు. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. అన్ని జిల్లాల్లోని వ్యవసాయేతర భూముల కింద రిజిస్ట్రేషన్లు కాకుండా అధికారులు 22A జాబితాలో చేర్చారు. ఒకే సర్వే నెంబర్లో నాలా కన్వర్షన్ పూర్తి అయ్యి లేఅవుట్లు కావడంతో పాటు వ్యవసాయ భూములు కూడా ఉండడంతో కేవలం వాటినే నిషేధిత జాబితాలో చేర్చాలి. కానీ మొత్తం సర్వే సంబలను నిషేధిత జాబితాలో చేర్చడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది? సెక్షన్ 22 లెక్కేంటి? సర్కారు తిక్కేంటి? రిజిస్ట్రేషన్ల చట్టంలోని అత్యంత కఠినమైన 22A సెక్షన్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ సీలింగ్ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములనే కాక ప్రైవేటు స్థలాలను ఈ జాబితాలో చేర్చడం ఇందుకు కారణం. హైదరాబాద్ మహానగరంలో తమకు సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్ స్థలం ఉండాలనే ఆశతో పైసా కూడబెట్టి కొనుక్కున్న ఆస్తులపై 22A కత్తి వేలాడుతుంది. దీంతో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రకరకాల కష్టాలతో అర్జెంటుగా డబ్బు అవసరమై ఆయా స్థలాలు, ఇళ్ళు, ప్లాట్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మరో భారీ భూదందాకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు స్థలాలను సెక్షన్ 22Aలో చేరుస్తూ నిర్ణయం. భూములు అమ్మటం, కొనటం ఇక మరింత కఠినం. ప్రొహిబిషన్ కేటగిరీ జాబితాలో చేర్చడంతో గందరగోళం. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద వేల ఎకరాలకు ఎసరు. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆ ఆస్తిని అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అది తమదేనని నిరూపించుకోవాలంటే కలెక్టరేట్లోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో లేదా తహసీల్దార్ ఆఫీసుల నుంచి ఎన్ఓసి తప్పకుండా తీసుకురావాలంటూ రిజిస్ట్రేషన్ అధికారులు సూచిస్తుండటంతో జనం హడలిపోతున్నారు. వాస్తవంగా 22A, B, C, D, E కింద ఉన్న భూములన్నీ ప్రభుత్వానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇందులో అసైన్డ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెందిన భూములు, ఎండోమెంట్, వక్ఫ్, అగ్రికల్చర్ సీలింగ్, అర్బన్ సీలింగ్, కోర్టు కేసులకు సంబంధించిన భూములు ఉంటాయి. వీటిపై రెవెన్యూ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రధానంగా తహసీల్దార్లకు, సర్వేయర్లకు తమ పరిధిలో అసైన్డ్, ఎండోమెంట్ తదితర ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, వాటి నక్షా, మ్యాపులు ఏమిటి, అవన్నీ ల్యాండ్ బ్యాంకులో ఉన్నాయా అనే వాటిపై అవగాహన ఉండాలి. అలాగే ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేటు పట్టా భూములేమిటి, అందులో ఏమైనా నిషేధిత జాబితాలో కలుస్తున్నాయా తెలుసుకొని ప్రభుత్వానికి సమగ్రమైన సమాచారం అందించాలి. అయితే కొన్ని నెలల క్రితం చేసిన భూ రికార్డుల సవరణలో కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఇష్టరాజ్యంగా వ్యవహరించినట్లు తెలిసిందే. గట్కేసర్ మండలంలోని నారపల్లిలో 121.30 ఎకరాలు ఎండోమెంట్ కింద ఉంది. అయితే 1982లో 2063 జీవో ద్వారా అందులో సుమారు 111 ఎకరాలను ప్రభుత్వం లేఅవుట్ చేసి కొంతమందికి విక్రయించింది. పలు సర్వే నెంబర్లలో ఉన్న మిగతా 10 ఎకరాలు దేవుడి మాన్యం కింద ఉంచారు. కానీ ఇటీవల ఆ మొత్తం 121.30 ఎకరాలను 22A, C కింద చూపిస్తూ తాజా క్రయ విక్రయాలను నిలిపివేశారు. దీంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు, ఇళ్లను కట్టుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుమారు 46 ఏళ్ల క్రితం స్పెషల్ జీవోతో ఆ భూములను అమ్మి కొన్నవారి నుంచి పన్నులు కూడా కట్టించుకుంటున్న సర్కారే ఇప్పుడు వాటిని 22A సెక్షన్ లో పెట్టి సతాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడొక్క చోటే కాదు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల భూములు ఇలా 22Aలో పెట్టినట్లు సమాచారం.
శాపమా లేక భూదందాలకు కవచమా? ఒకే సర్వే నెంబరులో ఉన్న మొత్తం భూమిని 22A పెట్టడం చట్టబద్ధమేనా? నాలా కన్వర్షన్ పూర్తి చేసిన భూములకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందా? డిటిసిపి అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గే హక్కుందా? ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకొని అభివృద్ధి చేసిన వారి పరిస్థితి ఏంటి? ఈ నిర్ణయం వల్ల భూముల విలువ పడిపోతే బాధ్యత ఎవరిది? పెట్టుబడిదారుల నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందా? అనుమతి ఇచ్చేది ప్రభుత్వం, అమ్మనివ్వనిది కూడా ప్రభుత్వమేనా? 22A నిజంగా అక్రమాలకు అడ్డుకట్ట లేక చట్టబద్ధ యజమానులకు చెక్ పోస్టా? భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం ఒక ఫైల్ పై సంతకం మాత్రమే కావచ్చు, కానీ ఆ ఒక్క సంతకం వెనుక ఒక రైతు జీవితకాల పొదుపు ఉంటుంది, ఒక కుటుంబం భవిష్యత్తు ఉంటుంది, ఒక పెట్టుబడిదారుడి ఆశలు ఉంటాయి. అందుకే ఈ ప్రశ్నలు. 22A నిజంగా అక్రమాలపై ఆయుధమా లేక అమలులో లోపాల వల్ల అమాయకులపై పడుతున్న భారమా? సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం, ఎదురు చూస్తోంది ప్రజలు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేశామంటూ వికారాబాద్ జిల్లా అధికారులు ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెండిళ్లు, అత్యవసరాలకు ప్లాట్లను అమ్మాలనుకునే వారి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. భూమి నిషేధిత జాబితాలో ఉందంటూ రిజిస్ట్రేషన్ కాదని, ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయాలంటే అడిగినంత ఇవ్వాలంటూ కొందరు దళారుల అవతారం ఎత్తి బేరసారాలకు దిగుతున్నారు. 22A జాబితా వ్యవసాయేతర భూములకు సంబంధం లేకున్నా రిజిస్ట్రేషన్లు నిషేధమంటూ భయపెడుతూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అసలు కథ ఏంటి? వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న తతంగమేంటో మా ప్రతినిధి మహేష్ క్షేత్రస్థాయి నుంచి అందిస్తున్న కథనంలో చూద్దాం. వికారాబాద్ జిల్లాలో డిటిసిపి లేఅవుట్లను, ప్లాట్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే ప్రభుత్వ లక్ష్యమా? దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడం పట్ల వికారాబాద్ జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లాలోని ఎల్లమ్మ తోటలోని 254, 255 సర్వే నెంబర్ వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ చూడవచ్చు. ఈ వెంచర్లు కొత్తగా వేశారు. ఇక్కడ ప్లాట్లు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తాజాగా కాంగ్రెస్ సర్కార్ ఇవన్నిటి కూడా నిషేధిత జాబితాలో చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరంతా కూడా ఇటు బాధితులు నిన్న కలెక్టర్ కూడా కలిసి ఇటు వినతి పత్రం కూడా సమర్పించారు. కానీ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దశాబ్దాల తరబడి ఇటు అప్పులు చేసి మరీ కొనుగోలు చేశాము, ఇప్పుడు ప్లాట్లు వేసుకున్నాం, ఇక్కడ వెంచర్లు వేశాం. కానీ తీరా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బాధితులను 249, 250 సర్వే నంబర్లో కూడా కొన్నాము. నేను బిల్డర్ను, కట్టి కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతాను. అయితే నేను రీసెంట్గా 15 days 20 days కింద అమ్మాను, హౌస్ అమ్మాను. అయితే ఏమైందంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఫస్ట్ డాక్యుమెంటరీ దగ్గరికి పోతాం. ఏది చాలాన్ కట్టండి, ఇట్లా మాది హౌస్ ఉంది, రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అయితే లేవు, 249, 250 సర్వే నెంబర్ ఉంది కదా, అందులో పిఓబిలో పడ్డది అని చెప్పారు. అయితే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోయాను. పోతే ఏమన్నాడంటే మీది పిఓబిలో పడ్డది, రిజిస్ట్రేషన్ కావు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని అన్నాడు. నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మీరు పానీలు చూపించండి అంటే పానీలు చూపించాను. పానీలు చూపించిన తర్వాత మళ్ళీ కాస్ట్రా పాని అడిగాను. 1953, 54 నుంచి కూడా పానీలు తీసుకొచ్చాను. ఎక్కడ కాస్ట్రా పాని, ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూడా లెటర్ రాసి వాళ్ళకు గుట్టి ఇచ్చాం. ఏమంటే మా సర్వే నెంబర్లు ఇట్లా పడ్డాయి, మాది పిఓబిలోకించి తీసేయండి. ఇది ఒక 15 days, నేను ఆల్రెడీ 2 months కిందనే హౌస్ అమ్మినాము. వాళ్ళు లోన్ ప్రాసెస్ వెళ్ళి కొంచెం లేట్ అయ్యి ఒక 5 daysలో ముందు అయింటే నాది అయిపోతుండే. 5 daysలోనే పడిపోయింది. ఇక నేను బయటకించి అప్పులు తెచ్చుకున్నాను, బాగానే అమ్మాను, హౌస్ అమ్మాను. ఇక ఇట్లా తిప్పలవుతుందని అయితే పిఓబిలో పడిపోయింది. ఇప్పుడు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తాజాగా ఇవన్నీ పిఓబిలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఏ ప్రభుత్వం అన్నా ఉండండి, ఫస్ట్ కావాల్సింది ప్రజలకి న్యాయం. ఎందుకంటే ఇప్పుడు ఒకరు పెళ్ళి ఉంటుంది, ప్లాట్ అమ్ముకోవాలనుకుంటారు, వాళ్ళు ఏం చేయాలి?
డేట్ పెట్టుకుంటారు, పెన్లు ఫిక్స్ డేట్ పెట్టుకుంటారు, ప్లాట్ అమ్మాలి, అమ్ముడు పోదు. ఎంత ఇబ్బంది పెడతారు వీళ్ళు అసలు. మాది కూడా ఇప్పుడు ఇల్లు కూడా అయితలేదు, మాకు కూడా ఇబ్బంది ఏముంది. ఇప్పుడు నేను నిన్న కూడా కలెక్టర్ దగ్గరికి పోయినాం, అందరము రాసిచ్చాము. ఎంఆర్ఓ దగ్గరికి పోతే వాళ్ళు ఆయన చెక్ చేసి నాది సర్వే నెంబర్, నేను పర్సనల్గా పోయినాను ఫస్ట్ 249 250 సర్వే నెంబర్ రాసి వాళ్ళకు సబ్మిట్ చేశాను. ఎంఆర్ఓ గారి దగ్గర పోయి కూర్చుంటే ఏమన్నాడంటే, మీది లేఅవుట్ కాపీ, ప్రొసీడింగ్, నాలా కన్వెన్షన్ ఇవన్నీ అడిగితే నేను అన్నీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే 2 డేస్లో కలెక్టర్కి పంపుతామన్నారు. కలెక్టర్ పంపారు, పోయాను. ఆడుగుట్ట పోతే సెక్షన్లకు పోతే ఇది పెద్ద ఎత్తున ఉంది, నీ ప్లాట్ వరకు తీసేయాలంటే, లేదు సార్ మాకు 249 250 దాని మీద వచ్చింది, నా ప్లాట్ మీద రాలేదు, వెంచర్ సర్వే నెంబర్ మీద వచ్చింది, అది తీసేయండి తప్పితే నాకు చాలా ఇబ్బంది ఉంది, అది తీసేయండి అని చెప్పాను. సరే సార్కి చెప్తామని చెప్పారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఎట్లా ఉంది? ప్రభుత్వం నిన్న కలెక్టర్ కలిశారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? నిన్న డాక్టర్ మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ మెత్కానందన్న గారి యొక్క ఆధ్వర్యంలో లోకల్ ఇది 15 రోజుల క్రితం జరిగిన ఇష్యూ జరిగినాక లోకల్ బిల్డర్స్, రియల్ ఎస్టేటర్స్ మరియు సామాన్య ప్రజలు, వికారాబాద్ అనేది చాలా సామాన్య ప్రజలు ఉండే నివాస ప్రాంతము. ఎందుకంటే ఇక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే టీచర్లు, కానిస్టేబుల్స్, చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళే ఎక్కువ ఇన్స్టాల్మెంట్లలో ప్లాట్లు కొనడము ఇవన్నీ వాళ్ళే ఎక్కువ చేసినారు. పెద్ద మొత్తంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇట్లా గవర్నమెంట్ ఇట్లా అయ్యింది, ఈ ప్రాబ్లం జరిగిందని మన డాక్టర్ మెత్కానందన్న దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించడం జరిగింది. కాబట్టి నిన్న పెద్ద ఎత్తున ఒక 200 మంది ప్రజలతోటి వీళ్ళందరూ వెంచర్ వాళ్ళ యాజమాన్యం వీళ్ళందరూ కలిసి కలెక్టరేట్కి వెళ్ళి ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది, వారికి మొత్తం విన్నవించడం జరిగింది. మేము ఏం కోరుతున్నామంటే, మావి కూడా అన్ని ప్లాట్లు ఇక్కడనే ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఏదన్నా చేయాలన్నా, అమ్ముకోవాలన్నా, పెళ్ళి ఏదన్నా ఒకటి చేయాలన్నా, ఒక కార్యక్రమం ఏం చేయాలన్నా సామాన్య ప్రజలు ఒక ప్లాట్ ఏదో అమ్ముకొని చేస్తారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీని తొందరగా ఇవన్నీ గతంలో దీన్ని ట్యాక్సులు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ అన్నీ సక్రమంగా దీని నుంచి అన్నీ గవర్నమెంట్ తీసుకొని వీళ్ళకు పర్మిషన్ ఇచ్చింది, ఇండ్లు కట్టుకున్నారు, నివాస ప్రాంతాలైనవి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇట్లా పడ్డది, నిషేధిత దాంట్లో పడ్డదంటే ఈ ప్రజలు ఇది నాకు తెలిసి ఇదంతా ఒక పెద్ద ఎత్తున గుడుపుటాన్ని రాష్ట్ర మొత్తంలో జరిగి ఇదేదో కలెక్షన్కే అవసరమని మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి దీన్ని గవర్నమెంట్ పెద్దలు, అధికారులు అందరూ దీన్ని తొందరగా పరిష్కరించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా భూదందాకు తెరలేపినట్టు తెలుస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇదే సమస్యలు కనిపిస్తూ ఉంది. తాజాగా 22A పేరుతో ఈ నిషేధిత జాబితాలో చేర్చడం ఎట్లా చూడాలి? ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నది. ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి ఓన్లీ భూముల మీద మాత్రం వాళ్ళు కన్నబడ్డది. దానికి ఉదాహరణ మనం రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి స్మార్ట్ సిటీ కావచ్చు, ఇవన్నీ ఫ్యూచర్ సిటీ అని ఏమైనా చేస్తున్నాడో దాన్ని బట్టి కింది స్థాయి నాయకులందరూ కూడా అట్లనే తయారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వికారాబాద్లో ఈ ఇష్యూ మాత్రము ఈరోజు వికారాబాద్లో గత 43 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వెంచర్ అంటేనే మున్సిపల్ లేఅవుట్, హెచ్ఎండిఏ అన్ని సర్వేలు అన్ని ఎంక్వైరీ చేసినాక పర్మిషన్ ఇస్తే వాడు వెంచర్ స్టార్ట్ చేస్తారు. ఆ వెంచర్లో జనాలు లీగల్గా కొంటారు, రిజిస్ట్రేషన్ అవుతుంది, వాడు రకరకాల అప్పుల కోసం కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, ఏదైనా జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు వచ్చి ఎప్పుడో 43 సంవత్సరాల కింద కట్టిన ఎన్జిఓ కాలేజ్ కావచ్చు, తర్వాత మన అనంతగిరి పోయేటటువంటి వెంచర్లు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఎల్లమ్మ తోటలు కావచ్చు, విద్యానగర్లు కావచ్చు, మొత్తం వికారాబాద్ చుట్టుముట్టు దాదాపు మేఘన టౌన్షిప్ లాంటి ఇవి ఆల్రెడీ ఇండ్లు అయ్యి జనాలు నివసిస్తూ అమ్మి సెల్డీడ్ కూడా డబుల్ సెల్డీడ్ కూడా అయినటువంటివి ఉన్నాయి. ఇవి ఈరోజు సడన్ అని చెప్పేసి నిషేధ పిఓబిలో పడ్డదంటే జనాలంతా ఇప్పుడు మరొమని మొత్తుకుంటున్నారు. అమ్ముకోవాలన్నా, కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, పర్మిషన్ కావాలన్నా, ఇవన్నీ వికారాబాద్ ఒక వెంచర్ సమస్య కాదు, మొత్తం టోటల్ 200 సర్వే నెంబర్లు, దాదాపు వెంచర్ ఒక 80 వెంచర్లు ఉంటే 15 వెంచర్ల దాకా ఇప్పుడు ప్రొవైడర్లో పడ్డట్టు మన దృష్టికి వస్తున్నది. ఎందుకు దీనికంతా ఆల్రెడీ కట్టుకొని పర్మిషన్లు ఉన్న ప్రాబ్లం అంటే ఏంటి దీని వెనకాల అంటే ఏమైనా కమిషన్ల కోసం కానీ ఏదైనా బ్లాక్మెయిల్ చేసి ఏదైనా ఇట్లా డబ్బులు చేతులు తడపాలనే ఉద్దేశంతో జరుగుతుందా, లేకపోతే ప్రజలను తిప్పలు పెట్టాలి, వికారాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళ యొక్క మానసిక శోభ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు చెప్పుదామంటే ఇక్కడ స్థానికంగా ఉండరు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అధికారులకు పోయి చెప్పుకుంటున్నారు. అధికారులకు పోయి చెప్పుకుంటే అధికారులు మేము చూస్తాం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరి పరిస్థితి ఏముందో తెలియదు.
కాబట్టి వాళ్ళ కష్టాలకు వాళ్ళ ప్లాటు వాళ్ళ కష్టాలకు వాళ్ళు అమ్ముకోవాలన్నా కట్టుకోవాలన్నా లోన్ కోవాలన్నా ఇప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఈ పిఓబిలను తీసేసేయాలి. దానికి వెంబడే ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే చాలా మంది ఆత్మహత్యలు, చాలా కుటుంబాలు రోడ్ల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఏముందంటే రీసెంట్గా ఇది పిఓబిలో 15 రోజుల నుంచి పడ్డదని రీసెంట్గా స్టాంప్ బెండర్లు కానీ రిజిస్టర్లు కానీ ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆనందన్న దగ్గరికి వచ్చారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి సార్, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా మాకు కష్టాల్లో ఉన్నాం, మేము ఇప్పుడు ప్లాట్ సపోజ్ మా ఇంట్లో ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలనుకున్నా మాకు జీవనాధారం ఆ ప్లాట్ల మీద ఉన్నాయి, భూములు అమ్ముకొని ప్లాట్లు కొనుక్కున్నాం, ఈ ప్లాట్లు కూడా నిషేధించి జాబితాలో పడితే మేము ఎటుపోవాలి, ప్రభుత్వం ఏమో ఇలా చేస్తుంది, ఇది రేవంత్ రెడ్డి సర్కారు మరి డబ్బుల కోసమే చేస్తుందా ఏంది అనేది మాకు అర్థం కావట్లేదని మా దగ్గరికి వచ్చి ఆనందన దగ్గరికి వచ్చి వాపోయారు. దాన్ని నిన్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు కూడా ఇది మాకు తెలియదు, దీన్ని లోటుబాట్లు ఏముందనేది మేము పై స్థాయికి తీసుకెళ్ళి డిస్కషన్ చేస్తామని మాట్లాడారు, అంతే తప్ప దీన్ని తీసేస్తాము అని మాత్రం హామీ ఇవ్వలేదు కలెక్టర్ గారు కూడా. ప్రస్తుతం ఇక్కడ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనేక మంది వెంచర్లు వేశారు, ఇటు డిటిసిపి కింద నాలా కన్వర్జేషన్ చేశారు, అనేక రకాలుగా కూడా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం కూడా అన్నీ చేసినా కానీ ఇప్పుడు ప్రొహిబిటెడ్ కింద పడడంపై ఇటు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్దాల క్రితం కూడా వెంచర్లు వేసాం, ప్లాట్లు తీసుకున్నాం, ఇప్పుడు పిఓపి కింద పడడం పట్ల వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం దీన్ని సమస్యను పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వెల్కమ్ బ్యాక్. డిటిసిపి అనుమతులిచ్చి మళ్లీ క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని వికారాబాద్ జిల్లా ప్రజలు నిలదీస్తున్నారు. వెంచర్లు చేసిన తర్వాత నిషేధిత జాబితాలో చేర్చడంలో ఏమైనా అర్థం ఉందా అని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పలు లేఅవుట్లు నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులతో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కలెక్టర్ దీపక్ తివారీకి వినతి పత్రం అందజేశారు. 10 ఎకరాల భూమిలో 2 ఎకరాలు ప్రొహిబిటెడ్లో ఉంటే మిగిలిన భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టేసి రిజిస్ట్రేషన్లను చేయడం లేదని మండిపడ్డారు. వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. వికారాబాద్ పట్టణంలో దశాబ్దాల క్రితం వేసిన లేఅవుట్ కావచ్చు, వెంచర్లు, ప్లాట్లు ప్రొహిబిటెడ్ కింద పడటంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ని కలిసి వారికి సంబంధించి తమ ప్లాట్లు కావచ్చు, ఇటు లేఅవుట్లకు సంబంధించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కూడా వారు వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అటు పట్టణ కౌన్సిలర్ అనంతరెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుందో. మనం చెప్పిన ప్రధానంగా నిన్న కలెక్టర్ని కూడా ఇటు భూ బాధితులందరినీ తీసుకొని కూడా మీరు వారిని కలిశారు. ఏమి వినతి పత్రం ఇచ్చారు, ఏమంటున్నారు కలెక్టర్? అంటే గత 50 సంవత్సరాల కింద ఏదైతే డిటిసిపి లేఅవుట్ చేసిర్రో ఆ డిటిసిపి లేఅవుట్లను కూడా ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ నిలబడ్డ సాయినగర్ కాలనీ కానీ ఇది 18 ఇయర్స్ అవుతుంది. 18 ఇయర్స్లో ఇది అంతా కూడా మేమే చేసినాము. ఆ రోజు అన్నీ కూడా అప్రూవల్ కరెక్ట్గా డిటిసిపి అంటే నామ్స్ ఏముంటాయి, గవర్నమెంట్ అన్ని అప్రూవల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే డిటిసిపికి వెళ్తారు. ఇక్కడ అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, సామాన్య పబ్లిక్ ఉన్నది. ఇప్పుడు నిన్న మొన్న నుంచి కూడా అందరికి ఎవరికి తెలియదు పబ్లిక్లో. నిన్న మొన్న ఒకరు ఇల్లు కట్టుకొని పర్మిషన్ కానీ రిజిస్ట్రేషన్కి పోతే ప్రొహిబిటెడ్లో పడ్డది అని అంటున్నారు. ప్రొహిబిటెడ్లో పడితే మేము ఎంఆర్ఓ గారిని కూడా నేను స్వయంగా అడిగినాను. ఎంఆర్ఓ గారు ఇది ఏంది ఏం కథ అంటే అది ఏం తెలియదు సార్, ఇంకా ఏమైంది అది అసలు మీరు ఏ లెవెల్లో ఎంక్వైరీ చేసి ప్రొహిబిటెడ్లో వేసినారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉండేనా వెనకడికి ఏమన్నా 55 కాసులపాని నుంచి కూడా అంత పట్టదారులు ఉన్నారు. 54, 55 రికార్డులో కూడా చూస్తే పట్టదారులే ఉన్నారు. మనకు రికార్డు వచ్చిందే 54, 55 చెస్తాల పానీల నుంచి కూడా. నిన్న కలెక్టర్ గారు కూడా మా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 100 మందితోని పోయి ఒక మెమరాండం ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగానే స్పందించిండు. ఒక 2-3 రోజులల్లో దీన్ని పరిష్కారం చేస్తాను, ఖచ్చితంగా ఏమైంది అనేది కింది స్థాయి నుంచి ఎంక్వైరీ చేసి దాన్ని అన్నీ కూడా పరిష్కారం చేయనీకనే నేనంతా కూడా చూస్తానన్నారు. ఇంకోటి బిల్డర్లు కానీ చిన్న ఇండ్లు కానీ లోన్కి పోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతున్నారు. నిన్న ఒక ఆయన వచ్చి ఉన్నాడు, మా ఆనంద్ సార్ గారిని కూడా అడుగుతారు, సార్ నన్ను పెళ్లి పెట్టుకున్నా ప్లాట్ అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ చేస్తలేరు అంటున్నారు. మేము ఇమీడియట్లీ కూడా సబ్ రిజిస్ట్రార్కు డైరెక్షన్స్ ఇస్తారా మరి ఏం చేస్తారా అనేది మీరు రిజిస్ట్రేషన్ చేయలాగా చూడాలని కలెక్టర్ గారికి చెప్పినాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించిండు. లేకపోతే పెద్ద ఎత్తున కూడా అందరు ఇప్పుడు పబ్లిక్ తెలియదు, ఎవరికైనా లోన్ అవసరం ఉంది ఇల్లు సేల్ చేసుకుందాం అంటేనే
నిన్న మొన్న తెలుసు. ఇప్పుడు తెలిసిన పబ్లిక్ అందరు కూడా అరే మా ఇల్లు ప్రొబిటెట్లో పడ్డదంట, మా ఇల్లు గవర్నమెంట్లో పడ్డదంట, ఇవన్నీ పబ్లిక్ అంతా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఆ పబ్లిక్ను భయాందోళన చేయకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఇది ఇమీడియట్లీగా స్పందించి ఈ ప్రొబిటెడ్ ల్యాండ్లకి డీటీసీపీ ఏదైతే అప్రూవల్స్ అన్నీ ఉన్నాయో ఇక్కడ ఇది ఒక్కటే కాదు, కమలానగర్ కానీ, సాకేత్ నగర్ కానీ, మణికంఠ నగర్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ కలెక్టరేట్ కూడా ఉన్నదల్లా 250 సర్వే నెంబర్ కలెక్టరేట్ కూడా ప్రొబిటెట్లో ఉంది. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ప్రొబిటెట్లో ఉందంటే ఒక ప్రాబ్లం తెలియదు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రొబిటెడ్లో వేస్తారా, దేంట్లో వేస్తారా, దాని రీజన్ పెట్టాలి. కనీసం మేము రీజన్ చెప్పాలి. అరే ఇది ప్రాబ్లం ఉంది, ఇది రీజన్ పడ్డది అంటే దానికి సొల్యూషన్ ఏమైనా చూస్తాం కదా. దాని ఏమైనా పబ్లిక్ ప్రాబ్లమా లేకుంటే ల్యాండ్ ప్రాబ్లం ఉండేనా, ఇవన్నీ కూడా ఏం చెప్పకుండా వాళ్ళు మరి ఏ ఆఫీసర్లు ఎట్లా చేశారు అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. కలెక్టర్ గారికి అయితే క్లియర్గా చెప్పిండు కలెక్టర్ గారు. ఒక వారం రోజుల లోపల 1 వీక్లో అందరిని కింది స్థాయితోని సిబ్బందితోని సమీక్ష చేసి దాన్ని పరిష్కారం చేసి గవర్నమెంట్ లెవెల్లో కూడా చేస్తానని చెప్పడం జరిగింది. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లకు సైతం కూడా ప్రొబిట్లో పడటం, దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉండొచ్చు? అది ఏ ఉద్దేశం అనేది ఎవరికి అర్థం కాని ఆఫీసర్లు కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. చెప్తే అడిగితే సమాధానం అనేది వాళ్ళు లేదు. ఏదైనా సమాధానం చెప్తే దానికి రీజన్ అనేది ఎవరైనా మనం చెప్పగలుగుతాం తప్ప వాళ్ళు ఏం సమాధానం చెప్పని పరిస్థితిలో ఉన్నాం. సో ఇప్పుడు లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, వీళ్ళు వెంచర్ యజమానులు ఏమంటున్నారు వాళ్ళంతా? వెంచర్ యజమానులంతా కూడా మేము కొన్నాయి పట్ట ల్యాండ్లు కొన్నాం, పట్ట ల్యాండ్లు కొని చేసినాం. ప్లాట్లు ఏదైతే కొన్నారో ఆ ప్లాట్ ఓనర్స్ అంతా కూడా యజమాని దగ్గరకే పోతారు. యజమానినే పోయి అయ్యా నువ్వు ఏం ప్లాట్లు చేసినావు, ఇది ఎందుకు ప్రొబిటెట్లో పడ్డది, అది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. అది ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి లోపల ఉంది. నిన్న మొన్ననే తెలుసు. అందరు తెలిసినప్పుడు ఎవరైతే ఏ లేఅవుట్ అయితే ఏ యజమాని అయినా కానీ యజమాని దగ్గర డబ్బులు ఇచ్చే కొన్నారు కదా, యజమాని కూడా అవతల ల్యాండ్ ఓనర్ దగ్గర డబ్బులు ఇచ్చే కొన్నారు. నీకు మున్సిపాలిటీ కూడా ఫీజులు కట్టిర్రు, బ్యాంక్ లోన్స్ కూడా వచ్చినాయి బిల్డింగ్లకు, అన్నీ కూడా మార్గేజీలు చేసుకున్నారు, బిల్డింగ్ లోన్స్ ఇచ్చారు, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. మరి ప్రొబిటెడ్లో వేయడం అనేది మనకైతే ఇప్పటి వరకు కూడా ఏం సమాధానం లేకుండా ఉంది. నాకు మాజీ ఎమ్మెల్యే మెతుకు అనంతో కలిసి నిన్న మీరు అంతా కూడా బాధితులను కలిసి తీసుకొని కలెక్టర్ను కలిశారు. బాధితులు అందరూ కూడా ఎలా అండగా ఉండబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు అందరినీ తీసుకుపోలే. మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి గత 2 రోజుల నుంచి వాళ్ళు వచ్చి సార్ మా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి, మేమంతా కూడా కలెక్టర్ దగ్గరికి పోతాము, మాజీ ఎమ్మెల్యే గారిని రమ్మని చెప్తే సరే మాజీ ఎమ్మెల్యే గారితో మా కౌన్సిలర్లు కానీ మా ఉన్న ప్రజెంట్ కౌన్సిలర్లు కానీ అందరం కలిసి వెళ్ళి ఒక మెమరాండం ఇచ్చి క్లియర్గా చెప్పడం జరిగింది. మా మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బిల్డర్స్ కానీ ప్లాట్ల ఓనర్స్ కానీ సార్ ఇది పరిష్కారం ఎట్లయితుంది, మీరు ఎక్స్ ఎమ్మెల్యే గారు కదా, ఒకసారి వచ్చి కలెక్టర్కు మాకు టైం ఇస్తాడో లేదో మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా మాజీ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకి ఎట్లా అండగా ఉండబోతున్నారు? ఇప్పుడు ప్రతి ఈ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా ఉండని, మేము బీఆర్ఎస్ పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, బీజేపీ పార్టీ ఉండని, మేము ఎక్కడ కూడా వాళ్ళకి అందరికీ అండగా ఉంటాం. ఖచ్చితంగా అది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ తీసుకోమని చెప్తున్నాం మనం. కానీ ఇప్పుడు గత 50 ఏళ్ళ నుంచి కూడా చేసిన లేఅవుట్లు ఉన్నాయి. ప్రతి ఎంప్లాయీ కూడా ఇప్పుడున్న కలెక్టరేట్లో కానీ ప్రతి కలెక్టర్ కానీ ప్రతి ఎంఆర్ఓలు కూడా ఇండ్లు ఉన్నాయి. వాళ్ళవి కూడా ప్రొబిటెడ్లు ఉంటే వాళ్ళు కూడా ఎట్లా తీస్తారు? ఇప్పుడు 10 ప్లాట్లు ఉన్నాయి, 10 ప్లాట్లలో వాళ్ళవి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అంతా పోతుందా? సర్వే నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది 67, 68 సర్వే నెంబర్, మనం నిలబడ్డ ప్లేసు 67, 68 సర్వే నెంబర్. ఇది గత 18 సంవత్సరాలు అవుతుంది. టీచర్స్ అంతా కలిపి సిండికేట్ అయి చేసిన లేఅవుట్ ఇది. గత దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు వెంచర్లు కూడా ఇప్పుడు ప్రొబిటెడ్ కింద పడడంపై వికారాబాద్ జిల్లా ప్రజలంతా కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు చేసి మరి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లు వెంచర్లు కూడా ప్రొబిటెడ్ కింద ఎలా పడతాయంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిటిసిపి లేఅవుట్ ఉన్నా గానీ డిటిసిపి పర్మిషన్ ఇచ్చినాక అక్కడ అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు, లిటిగేషన్ ఏం లేదు అని అన్ని సర్కారు ఎంక్వైరీ చేసినాకనే ఆ డిటిసిపి పర్మిషన్ ఇస్తారు. అది తీసుకున్నాకనే వీళ్ళు వెంచర్లు చేస్తున్నారు. వెంచర్లు చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద పెడితే అర్థం ఏమన్నా ఉన్నదా చెప్పు? ఒక చేతితోటి మీరే పర్మిషన్ ఇవ్వబడుతుంది డిటిసి, ఇంకా ఒక చేతితోటి దీన్ని నమ్మొద్దు కొనొద్దు అని చెప్పి మీరే ఆపబడుతుంది. ఇప్పుడు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఒకే సర్వే నంబర్లో ఉంటే దాంట్లో ఒక 2 ఎకరాలకు సంబంధించినటువంటిది సర్వే నంబర్ ఒకటే, కానీ బై నంబర్ ఆనో ఏనో ఏదన్నా ఉండి అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడితే మొత్తం టోటల్ 10 ఎకరాలకు సంబంధించింది కూడా రిజిస్ట్రేషన్ చేస్తలేరంట. ప్రొహిబిటెడ్లో పడ్డది 2 ఎకరాలే, మిగిలిన 8 ఎకరాలదు ప్రొహిబిటెడ్లో లేదు, బై నంబర్ వేరే ఉంది. కానీ ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి సర్వే నంబర్ ఒకటే ఉంది కాబట్టి
దాన్ని మొత్తం చేయకూడదు అని చెప్పి ఆఫీసర్లు చేస్తలేరంట. గతంలో కొద్ది రోజులు చేసిండ్రంట. నేను ఏంది ఈ విషయం అని చెప్పి నేను సబ్ రిజిస్ట్రార్ గారిని మొన్న అడిగితే ఆయన ఏమంటుండంటే, మేము చేస్తున్నాం సార్, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ చూపిస్తే మేము చేస్తున్నాం అనేమో సబ్ రిజిస్ట్రార్ గారు అంటారు. మేము ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరినీ ప్లాట్లు అమ్మే వాళ్ళను, కొనే వాళ్ళను, ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని అడిగితేనేందో గతంలో చేసిన మాట వాస్తవము, కానీ ఇప్పుడు చేస్తలేరు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. డిటిసిపి లేఅవుట్ ఉన్నటువంటి ఎందుకు ప్రోహిబిటెడ్లో పడింది? కలెక్టర్ సంతకం ఉంది, అడిషనల్ కలెక్టర్ సంతకం ఉంది, ఎంఆర్ఓ సంతకం ఉంది, కింద ఆర్ఐ సంతకం ఉంది. మరి మీరు ఏడ ఎంక్వైరీ చేసిండ్రు? కాబట్టి దీని మీద మళ్ళీ ఒకసారి అంతా సమీక్ష చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పిన. బిడ్డే పెళ్లి పెట్టుకుంటాడు, దాన్ని మార్ట్గేజీ కుదవబెట్టాలా, అప్పు తెచ్చుకోవాలా, లేదా ఒక ప్లాట్ అమ్ముకోవాలా అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదో కొంచెం ఆలోచన చేయాలి. చాలా మందికి వాళ్ళ ప్లాటు లేకపోతే ఫ్లాటు, ఇల్లు కూడా మాది ఇల్లు అయిపోయింది కదా, మాది 40 ఏళ్ల క్రితము కాలనీ అయ్యింది, ఇది వెంచర్ అయ్యింది, దీనికి ఏం సమస్య ఉండదు అనుకోకండి. మీకు తెలియదు, చాలా మంది ఇండ్లు కూడా ప్రోహిబిటెడ్ దాని కింద పడ్డాయి, ప్లాట్లు కూడా చాలా మంది వెంచర్లు అయి పడ్డాయి. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, దయచేసి చెక్ చేసుకోండి. ఏదన్నా సమస్య ఉంటే మళ్ళా కలెక్టర్ గారితో మాట్లాడదాం. నేను స్పీకర్ గారిని కోరుతున్నా, మీరు దీని మీద రివ్యూ పెట్టండి. మీరు ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రజా సమస్యలు తీరుస్తారని కానీ పట్నంలో కూర్చుంటారని కాదు. స్పీకర్ గారు ప్రజలలో తిరగాల. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ప్రతిరోజు పోయి తిరిగేది, ప్రతి కళాశాలకు పోతుంటి, ప్రతి స్కూల్కు పోతుంటి. మీరు ఎందుకు విజిట్ చేస్తలేరు? ఇక్కడ ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కొడంగల్కే పోతున్నాయి, ఇక్కడికి వచ్చేటి అన్ని కొడంగల్కే పోతే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు మరి నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దయచేసి నేను ప్రజలను కూడా అర్థం చేసుకోవాలా, మీరు ఎటువంటి వ్యక్తిని గెలిపించిందో చూడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ స్పీకర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. డిటిసిపి లేఅవుట్లు తాము కొనుగోలు చేసిన ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వికారాబాద్ జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు సైతం ఇప్పుడు ప్రొహిబిటెడ్ కింద పడడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరి ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు 20A కింద చేర్చడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, వికారాబాద్ జిల్లా. ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.